సో ఈరోజు కాన్సెప్ట్ ఏపీపీ. ఏపీపీ అంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు ఏపీపీ. సో ఏపీపీ ఏపీపీ అంటే ఏంటి? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు. సో ఏపీపీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. సో ఏపీపీ అంటే ఏంటి? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అని అర్థం. ఏపీపీ అంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. సో ఏపీపీ అంటే ఏంటి? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. సో దీన్ని బ్యూటీ ఆఫ్ ఎస్ఏపి, బ్యాక్ బోన్ ఆఫ్ ఎస్ఏపి అని కూడా చెప్తారు. సో ఏపీపీ అంటే ఏంటి? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. సో ఇక్కడ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఉన్నాయండి, చూడండి. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్. ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇవన్నీ. టీ కోడ్ అన్నిటికీ ఒకటే, ఎఫ్బిజెడ్పి. సో ఇంటర్వ్యూలో అడుగుతారు, వాట్ ఆర్ ది కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇన్ ఏపీపీ? వాట్ ఆర్ ది కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇన్ ఏపీపీ అంటే చెప్పాలి. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్. ఇవన్నీ చెప్పాలి. సో ఏపీపీ అంటే ఏంటి? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. ఏపీపీ అంటే ఏంటి? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. దీన్ని టోటల్గా మనకి ఇక్కడ కనిపించే కాన్ఫిగరేషన్ స్టెప్స్ అని చెప్పాలి. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్. ఇవన్నీ చెప్పాలి. సో ఎస్ఐపి ఓపెన్ చేయండి. సో ఏపీపీ ఏపీపీ అంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు. సో కాన్ఫిగరేషన్స్ ఏంటి? ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్. ఏమైంది, సర్వర్ ఓపెన్ అవ్వట్లేదా? నెట్వర్క్ స్లో ఉందా మీది? ఇవ్వండి, యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వండి. చూడండి. సో ఏపీపీ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏంటో మీకు అర్థమైంది. టీ కోడ్ ఏంటి? ఎఫ్బిజెడ్పి. ఎఫ్బిజెడ్పి ఇవ్వండి. ఓకే, ఫస్ట్ పాత్ ద్వారా చెక్ చేద్దాం, పాత్ ద్వారా చూద్దాం. సో ఏపీపీ కాన్ఫిగరేషన్ పాత్ ద్వారా ఏంటనేది చూద్దాం. ఎస్పిఆర్ఓ, ఐఎంజి, ఎస్పిఆర్ఓ, ఐఎంజి, ఎస్ఏపి, ఐఎంజి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, అకౌంట్ రిసీవబుల్ అండ్ అకౌంట్ పేయబుల్, ఓకే, వెయిట్. అకౌంట్ రిసీవబుల్ అండ్ అకౌంట్ పేయబుల్, బిజినెస్ ట్రాన్సాక్షన్, అవుట్ గోయింగ్ పేమెంట్, అవుట్ గోయింగ్ పేమెంట్,
ఆటోమేటిక్ అవుట్ గోయింగ్ పేమెంట్, ఆటోమేటిక్ అవుట్ గోయింగ్ పేమెంట్, పేమెంట్ మెథడ్ బ్యాంక్ సెలెక్షన్, అది ఎలాబరేట్ చేయండి. అదే ఇక్కడ చూడండి, ఇవన్నీ కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, ఇవన్నీ ఉంటాయి. వాట్ ఆర్ ది ఏపీపీ కాన్ఫిగరేషన్ స్టెప్స్ అంటే ఇవన్నీ చెప్పాలి. ఎన్ని ఉన్నాయి టోటల్గా? ఆల్ కంపెనీ ఏంటవి? ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్ అండ్ హౌస్ బ్యాంక్స్ కూడా చేయాలి. ఓకేనా? సో ఈ కాన్ఫిగరేషన్ స్టెప్స్ అనేవి చెప్పాలి, మ్యాండేటరీ. సో ఇలా పాత్ ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే టీ కోడ్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. టీ కోడ్ గుర్తుపెట్టుకోండి, టీ కోడ్ కూడా అడుగుతారు. టీ కోడ్ ఏంటి? ఎఫ్బిజెడ్పి. ఇక్కడ టీ కోడ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటే మీరు ఎఫ్బిజెడ్పి ద్వారా చేసేయచ్చు. ఓపెన్ చేయండి. ఓకేనా? ఈ టీ కోడ్స్ కాదు, ఇవన్నీ యూజ్ చేయకండి, మీరు ఓన్లీ ఎఫ్బిజెడ్పి ద్వారా వెళ్ళండి. వెళ్ళండి ఎఫ్బిజెడ్పి, కమాండింగ్ ఫీల్డ్ ఇవ్వండి /n ఎఫ్బిజెడ్పి. చూసారా? ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్. సో ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఏంటి? ఏపీపీ కాన్ఫిగరేషన్ స్టెప్స్. చెప్పాలి, ఇంటర్వ్యూలు అడిగితే కనుక చెప్పాలి. వాట్ ఆర్ ది ఏపీపీ కాన్ఫిగరేషన్ స్టెప్స్ అంటే ఇవన్నీ చెప్పాలి. ఫస్ట్ ఆల్ కంపెనీ కోడ్స్ పైన క్లిక్ చేయండి. ఆల్ కొంచెం కేర్ఫుల్ గా చేయాలి, చాలా సెన్సిటివ్ కాన్ఫిగరేషన్స్ ఇవి. ఆల్ కంపెనీ కోడ్స్ పైన క్లిక్ చేసాం. న్యూ ఎంట్రీ, ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వండి. మన కంపెనీ కోడ్ ఏంటి? మీ కంపెనీ కోడ్ ఏదైతే అది ఇవ్వాలి. తర్వాత పేయింగ్ కంపెనీ కోడ్, పేయింగ్ కంపెనీ కోడ్ అంటే మీ కంపెనీ కోడే. అక్కడ కాదు, అక్కడ కాదు, అక్కడ కాదు. కింద కింద ఉంది చూడండి. పేయింగ్ కంపెనీ కోడ్ అంటే ఏంటి? మీరు ఏ కంపెనీ కోడ్ నుండి వెండార్కి పేమెంట్ చేస్తున్నారు. సో ఏ కంపెనీ కోడ్ నుండి వెండార్కి పేమెంట్ చేస్తున్నారు అనేది ఇవ్వాలి. SR11 అనేది మీ కంపెనీ కోడ్. నెక్స్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్ విత్ క్యాష్ డిస్కౌంట్ ఫ్రమ్ 5% ఇవ్వండి. ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ తర్వాత చెప్తాను, ఇప్పుడు జస్ట్ కాన్ఫిగరేషన్ చేసేస్తున్నాము. తర్వాత సో వీటన్నిటికీ మళ్ళీ కూడా నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. నెక్స్ట్ వెండార్, ఇది చూడండి. వెండార్ అంటే ఏపీపీ అనేది వెండార్కి అప్లికబుల్ అవుతుంది, కస్టమర్కి కూడా అప్లికబుల్ అవుతుంది. డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ చూడండి, కే అంటే ఏంటి? వెండార్. కే అంటే వెండార్, వెండార్ అని అర్థం. సో ఏపీపీ అసలు మనం ఎందుకు ఉపయోగిస్తాము? ఏపీపీ ద్వారా మనం ఏపీపీ ఎందుకు ఉపయోగిస్తామంటే థౌజండ్స్ ఆఫ్ ది వెండార్ ఇన్వాయిసెస్ ఎట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు. మీ దగ్గర ఒక 500 వెండార్స్ ఉన్నారు, మాన్యువల్ గా క్లియర్ చేయాలంటే F-53ని 500 టైమ్స్ రన్ చేయాలి. 500 టైమ్స్ F-53 టీ కోడ్ ఉపయోగించాలి. అదే ఏపీపీ అనుకోండి, మీ దగ్గర 1000 వెండార్స్ ఉన్నా, 2000 వెండార్స్ ఉన్నా, ఇన్వాయిసెస్ అన్ని కూడా విత్ ఇన్ 5 మినిట్స్ లో క్లియర్ చేయొచ్చు. అది ఏపీపీ వాళ్ళ అడ్వాంటేజ్. ఓకేనా? మళ్ళీ డిస్కస్ చేద్దాం ఏపీపీ గురించి. ఓకే, చూడండి ఇక్కడ ఏ అంటే ఏంటి? ఏ అంటే డౌన్ పేమెంట్ ఆన్ కరెంట్ అసెట్స్. ఎఫ్ ఉంటే చూడండి, ఎఫ్ ఎక్కడ ఉంది? ఎఫ్ అంటే డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. పి ఉంది, పేమెంట్ రిక్వెస్ట్. ఇవి యాడ్ చేసుకోవాలి. క్లోజ్ చేయండి. ఇవ్వండి ఏఎఫ్పి, ఎఫ్పి క్రింద కూడా లాస్ట్ లో. సో వెండార్స్ అనమాట, వెండార్స్ సంబంధించి ఏఎఫ్పి తీసుకున్నాం. నెక్స్ట్ కస్టమర్ అంటే ఏపీపీ ద్వారా కస్టమర్ కూడా అప్లికబుల్ అవుతుంది. ఏఎఫ్పి ఇవ్వండి. సో ఇవి ఫస్ట్ ఆల్ కంపెనీ కోడ్స్ లో ఇవన్నీ ఇవ్వాలి. ఓకేనా? ఈసీసీ S/4HANA ఏపీపీ అంతా కూడా 90% ఒకేలా ఉంటుంది. ఓన్లీ ఒక 10% మాత్రమే ఈసీసీకి S/4HANAకి డిఫరెన్స్ ఉంది. ఏంటనేది చెప్తాను మీకు. సేవ్, ఎంటర్, సేవ్.
సేవ్ చేస్తారా? బ్యాక్ వెళ్ళండి. బ్యాక్. నెక్స్ట్ పేయింగ్ కంపెనీ కోడ్కి వెళ్ళండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. సో పేయింగ్ కంపెనీ కోడ్ అంటే మీ కంపెనీ కోడే పేయింగ్ కంపెనీ కోడ్. మినిమం అమౌంట్ ఫర్ ఇన్కమింగ్ పేమెంట్ అంటే ఏంటి? ఇన్కమింగ్ పేమెంట్ అంటే ఏంటి? ఏపీపీ ద్వారా ఇన్కమింగ్ ఎంత అమౌంట్, మినిమం ఎంత వాల్యూ ఉన్న ఇన్వాయిసెస్ అనేవి ఏపీపీ ద్వారా పిక్ అవ్వాలి. 100 రూపీస్ ఎగ్జాంపుల్. అవుట్ గోయింగ్ కూడా అంతే. మినిమం అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్ 100 రూపీస్ ఇస్తున్నాం. సో ఏపీపీ ద్వారా మినిమం ఇన్కమింగ్ పేమెంట్ ఎంత, అవుట్ గోయింగ్ పేమెంట్ ఎంత, 100 రూపీస్, 10 రూపీస్ మీ ఇష్టం. మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. నెక్స్ట్ కింద ఫార్మ్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఫార్మ్స్ నేమ్ ఇవ్వాలి. వీటిని ఏమంటారంటే స్క్రిప్ట్ ఫార్మ్స్ అంటారు. ఇవేంటో కూడా చెప్తాను మీకు. రైట్ సైడ్ ఇవ్వండి. కమెంట్ రైట్ సైడ్ F110 F11_D_AVIS కరెక్ట్గా ఇవ్వాలి. 1 లెటర్ కూడా మిస్టేక్ ఉండకూడదు. F11_D_AVIS. నెక్స్ట్ క్రింద F11_EDI_01. ఈడిఐ అంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. ఈడిఐ అంటే మీనింగ్ ఏంటి? ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అని అర్థం. సో ఇవి మ్యాండేటరీగా ఎంటర్ చేయాలి, ఈ ఫీల్డ్స్ అన్ని కూడా. ఓకేనా? ఎంటర్, సేవ్. ప్యారలల్గా ఎవరు చేయకండి, కాన్ఫిగరేషన్స్ చేయకండి. ఓకేనా? ప్యారలల్గా కాన్ఫిగరేషన్స్ ఎవరు చేయకండి. సర్వర్స్ ఎవరైనా ఓపెన్ చేస్తే క్లోజ్ చేయండి. నెక్స్ట్ పేమెంట్ మెథడ్ బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. సో ఆల్ కాన్ఫిగరేషన్ ఒకటే టీ కోడ్ FBZP ద్వారా చేస్తున్నాం. పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ క్లిక్ చేయండి. సో ఇది స్టాండర్డ్ అండి, ఇది స్టాండర్డ్ కాన్ఫిగరేషన్. పొజిషన్కి వెళ్ళి ఐఎన్ ఇవ్వండి. ఐఎన్ అంటే ఏంటి? ఇండియా. కంటిన్యూ. ఇండియాలో చూసి ఇవన్నీ పేమెంట్ మెథడ్స్ ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ పేమెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ సి ఉంది చూసా, సి సెలెక్ట్ చేసుకోండి. సి అంటే ఏంటి? చెక్ అని అర్థం. సి అంటే ఏంటి? చెక్ అని అర్థం. సో డబుల్ క్లిక్ చేయండి సి పైన. ఇండియా తీసుకోవాలి. తర్వాత సి పైన డబుల్ క్లిక్ చేసాం. చెక్ దగ్గర నేమ్ ఇవ్వండి. చెక్ దగ్గర చెక్ క్రింద ఇవ్వండి. ఇక్కడ ఇంకొక కాలం వస్తుంది, మీకు ఎందుకో కనిపించట్లేదు. సరే అలా ఉంచేయండి. చెక్ డిస్క్రిప్షన్ రావట్లేదు. మీరు ఫాంట్ సైజ్ ఏమైనా ఎంత 14 ఉందా? సరే ఉంచండి. ఇక్కడ డిస్క్రిప్షన్ రావట్లేదు ఏంటి? డిస్క్రిప్షన్ ఇంకో కాలం, డిస్క్రిప్షన్ వన్ మోర్ స్క్రీన్ ఉంటుంది, అంటే ఇంకో కాలం ఉంటుంది, కనిపించట్లేదు. ఓకే, నో ఇష్యూ. క్రింద చూడండి. సో చెక్ అనేది దేనికి తీసుకున్నాము? అవుట్ గోయింగ్ పేమెంట్. సో వెండార్కి మనం ఏపీపీ ద్వారా వెండార్ ఇన్వాయిసెస్ అనేవి క్లియర్ చేస్తాం. అవుట్ గోయింగ్ పేమెంట్. ఇన్కమింగ్ అయితే కస్టమర్కి అనమాట. సో అవుట్ గోయింగ్ పేమెంట్ తీసుకున్నాం. చెక్ అంటే చెక్ నేమ్ ఒకటి తీసుకున్నాం. తర్వాత అలౌడ్ ఫర్ ది పర్సనల్ పేమెంట్ అంటే ఏంటి? ఏపీపీ ద్వారా మాన్యువల్గా కూడా వెండార్ ఇన్వాయిసెస్ అనే అంటే ఏపీపీ ద్వారా పర్సనల్ పేమెంట్స్ అంటే ఏంటి? ఎంప్లాయీస్కి సంబంధించిన శాలరీస్ కూడా క్లియర్ చేయొచ్చు. ఏపీపీ ద్వారా వెండార్కి సంబంధించిన శాలరీస్ కూడా క్లియర్ చేయొచ్చు. తర్వాత స్ట్రీట్ పోస్ట్ బాక్స్ నెంబర్ అవన్నీ సెలెక్ట్లో ఉండాలి. ఎందువల్ల మీకు నేను చెప్పాను ఇంతకు ముందు, స్ట్రీట్ పోస్ట్ బాక్స్ నెంబర్ అవన్నీ సెలెక్ట్లో ఉండాలి. ఎందువల్ల? మీరు వెండార్ క్రియేట్ చేసినా సరే స్ట్రీట్ పోస్ట్ బాక్స్ నెంబర్ ఇవన్నీ ఇవ్వమని చెప్పాను నేను. సో ఇవి మ్యాండేటరీగా ఇవ్వాలి. అందుకు మీరు వెండర్ మాస్టర్ డేటా క్రియేట్ చేస్తే స్ట్రీట్, హౌస్ నెంబర్ అవన్నీ ఇవ్వమని చెప్తున్నాను. ఎందువల్ల? ఏపీపీకి సపోర్ట్ చేయాలంటే అవి యాడ్ చేయాలి మ్యాక్సిమం. చేయకపోతే ఎర్రర్స్ అనేవి ఫామ్ అవ్వచ్చు. కాబట్టి అవి యాడ్ చేస్తాం. తర్వాత చూడండి, డాక్యుమెంట్ టైప్ అన్నాడు. డాక్యుమెంట్ టైప్ కేజెడ్. వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తే మామూలుగా ఏమొస్తుంది? మాన్యువల్ క్లియరింగ్ కేజెడ్. వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ క్లియరింగ్ చేస్తే ఏంటి? కేజెడ్ కదా. కేజెడ్, కేఆర్, కేజెడ్. సో కేజెడ్ యాక్చువల్ ఏపీపీ ద్వారా క్లియర్ చేస్తే కేజెడ్ కాదు, మనం ఇవ్వాల్సింది జెడ్పీ. జెడ్పీ ఇవ్వండి, అక్కడ తీసేయండి, అది జెడ్పీ.
క్రింద జెడ్వి. సో ఏపీపీ ద్వారా వెండర్ మాన్యువల్ క్లియరింగ్ లో ఏమొస్తుంది? వెండర్ క్లియరింగ్ డాక్యుమెంట్ కేజెడ్ఏ కదా. సో ఏపీపీ ద్వారా క్లియర్ చేస్తే జెడ్పీ వస్తుంది. జెడ్పీ ఆర్ జెడ్వి వస్తుంది. కేఆర్ అంటే వెండర్ వెండర్ ఇన్వాయిస్. కేజెడ్ కేజెడ్ అయినా కేజెడ్ అంటే వెండర్ పేమెంట్. అంతే కదా. మాన్యువల్ క్లియరింగ్. సో సో కేజెడ్ అయినా ఇవ్వచ్చు. యాక్చువల్గా అయితే ఏమి ఇస్తారు? జెడ్పీ డాక్యుమెంట్ ఇస్తారు. జెడ్పీ అంటే మీనింగ్ ఏంటి? ఏపీపీ ద్వారా వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తే జెడ్పీ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. డాక్యుమెంట్ పైన జెడ్పీ ఉంది అంటే మీనింగ్ ఏంటి? మీరు ఏపీపీ ద్వారా ఆ వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తారని అర్థం. సో జెడ్పీ డాక్యుమెంట్ ని జనరేట్ అవుతుంది. సో మాన్యువల్గా అయితే కేజెడ్ కేజెడ్ కదా. కేజెడ్ డాక్యుమెంట్ ద్వారా మాన్యువల్ క్లియరింగ్ అనేది జరుగుతుంది. సో ఏపీపీ ద్వారా క్లియర్ చేస్తే వెండర్ ఇన్వాయిస్ ఏమొస్తుంది? జెడ్పీ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. అదే మాన్యువల్గా క్లియర్ చేస్తే కేజెడ్. ఏపీపీ ద్వారా క్లియర్ చేస్తే జెడ్పీ ఆర్ జెడ్వి ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా. సో ఇవన్నీ ఇలా రావాలి. సేవ్ చేయండి. సేవ్. ఓకే. నెక్స్ట్ జెడ్పీ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి, లేకపోతే ఎర్రర్ ఫామ్ అవుతుంది. న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్. ఈ పాయింట్ మీకు అతను ఇంటర్వ్యూలో అడుగుతుంటారండి. ఏపీపీ ద్వారా వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తే ఏ డాక్యుమెంట్ వస్తుంది? మాన్యువల్ క్లియరింగ్. మాన్యువల్ క్లియరింగ్ చేస్తే ఏంటి? కేజెడ్. ఏపీపీ ద్వారా క్లియర్ చేస్తే జెడ్పీ. లేదా ఇక్కడ కూడా కేజెడ్ కావాలన్నా ఇవ్వచ్చు, క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి. బట్ జెడ్పీ ఇస్తే మీకు అడ్వాంటేజ్ ఏంటి? ఏపీపీ ద్వారా ఆ వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేశారని అర్థం. సో జెడ్పీ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. టీ కోడ్ ఏంటి? OBA7కి వెళ్ళండి. అక్కడ నంబర్ రేంజ్ ఉంటుంది కదా. OBA7 పొజిషన్కి వెళ్ళి జెడ్పీ డాక్యుమెంట్ తీసుకోండి. జెడ్పీ డబుల్ క్లిక్ చేయండి. నంబర్ రేంజ్ 20 ఉంది. 20ని బేస్గా చేసుకుని నంబర్ రేంజ్ ఇవ్వాలి. ఇంటర్వెల్స్. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్స్ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. 20 2025 లాస్ట్ నెంబర్ ఎంత? అది ఇవ్వండి. ఎంటర్. సేవ్. సో జెడ్పీ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ క్రియేట్ చేస్తున్నాం. మాన్యువల్గా క్లియర్ చేస్తే కేజెడ్. వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తాం అనుకోండి. F-53లో క్లియర్ చేస్తే ఏ డాక్యుమెంట్ వస్తుంది? కేజెడ్ డాక్యుమెంట్ వస్తుంది. అది ఏపీపీ ద్వారా క్లియర్ చేస్తే జెడ్పీ డాక్యుమెంట్ వస్తుంది. క్లియర్ కదా. నెక్స్ట్ ఆ సెషన్కి వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. నెక్స్ట్ పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ ఇవ్వండి. పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ. సారీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్ కదా. అయిపోయింది కదా కంట్రీ. బ్యాక్ వెళ్ళండి. పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. సో మీ మీ పేయింగ్ కంపెనీ ఏంటి? మీ కంపెనీ కోడే మీ పేయింగ్ కంపెనీ కోడ్ ఇవ్వండి. పేమెంట్ మెథడ్ డ్రాప్ డౌన్ చేయండి. సి కదా. సి తీసుకున్నాం, గుర్తుందా? సి. సి అంటే చెక్ అని అర్థం. ఇవ్వండి. నెక్స్ట్ మినిమం అమౌంట్ 10 రూపీస్ ఇవ్వండి. మాక్సిమం అమౌంట్ 9 నైన్స్ ఇవ్వండి. నెక్స్ట్ కింద చూడండి. ఫారెన్ కరెన్సీ, ఫారెన్ బిజినెస్ పార్ట్నర్ అలౌడ్, ఫారెన్ ఫారెన్ కరెన్సీ అలౌడ్, కస్టమర్ వెండర్, బ్యాంక్ అబ్రాడ్ అలౌడ్. సో అంటే ఏంటి? ఇవన్నీ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్. అంటే ఏపీపీ ద్వారా ఇంటర్నేషనల్ వెండర్ ఇన్వాయిసెస్ కూడా క్లియర్ చేయొచ్చు. ఇవ్వండి. ఫారెన్ బిజినెస్ పార్ట్నర్ అలౌడ్, ఫారెన్ కరెన్సీ అలౌడ్, కస్టమర్ వెండర్, బ్యాంక్ అబ్రాడ్ అలౌడ్. ఇవి యాడ్ చేయాలి. నెక్స్ట్ ఫామ్ డేటా పైన క్లిక్ చేయండి. ఫామ్ డేటా. ఇక్కడ స్క్రిప్ట్ ఫామ్ ఇవ్వాలి యాక్చువల్గా. ఇది చెక్ జనరేట్ అవుతుంది. ఏపీపీ ద్వారా చెక్ అనేది ఒకటి జనరేట్ అవుతుంది. F110
అండర్ స్కోర్ PRENUM P ఫర్ పంజాబ్ PRENUM PRENUM అండర్ స్కోర్ CHCK PRENUM కరెక్ట్గా ఉండాలండి. PRENUM అండర్ స్కోర్ CHCK ఇవి మ్యాండేటరీగా ఇవ్వాలి. చెక్ నంబర్ అని చెక్ జనరేట్ అవుతుంది దీని ద్వారా. సేవ్ చేయండి. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. సో నెక్స్ట్ చూడండి, బ్యాంక్ డిటర్మైజేషన్ కదా, బ్యాంక్ డిటర్మైజేషన్ కదా, హౌస్ బ్యాంక్ చేసిన తర్వాత బ్యాంక్ డిటర్మైజేషన్ చేయాలి. సో S4 హనాలు అనుకోండి, ఫస్ట్ హౌస్ బ్యాంక్ చేసిన తర్వాత ఏపీపీ కాన్ఫిగరేషన్ చేయాలి. S4 హనా సర్వర్లో హౌస్ బ్యాంక్స్ ఫస్ట్ చేయాలి, తర్వాత ఏపీపీ చేయాలి S4 హనాలో. ఓకే. హౌస్ బ్యాంక్, ఈ హౌస్ బ్యాంక్స్ ఒక్కటే డిఫరెన్స్ ఈసీసీకి S4 హనాకి. రిమైనింగ్ అన్నీ కూడా సేమ్, సేమ్ టు సేమ్ ఉంటాయి. హౌస్ బ్యాంక్స్ పైన క్లిక్ చేయండి. మీ కంపెనీ కూడా ఇవ్వండి. కంటిన్యూ. నివెంటరీకి వెళ్ళారా? నివెంటరీకి వెళ్ళండి. Hmm. ఇక్కడ ఇవ్వండి. హౌస్ బ్యాంక్ ఏమిద్దాము? HDFC. హౌస్ బ్యాంక్ అనేది సపరేట్ కాన్సెప్ట్ చెప్తాను మీకు తర్వాత. బ్యాంక్ కంట్రీ IN. బ్యాంక్ కంట్రీ అంటే ఈ బ్యాంక్ ఏ కంట్రీలో ఉంది? IN. హౌస్ బ్యాంక్ అనేది సపరేట్ కాన్సెప్ట్ చెప్తాను తర్వాత. బ్యాంక్ కీ అంటే ఏంటి ఇవన్నీ చెప్తాను మీకు. బ్యాంక్ కీ ఇవ్వండి 9848824525. ఓకేనా? సో బ్యాంక్ కీ అంటే ఏంటి, హౌస్ బ్యాంక్ అంటే ఏంటి, ఇవన్నీ చెప్తాను మీకు. నెక్స్ట్ క్రియేట్. క్రియేట్ అనే ఆప్షన్ చూస్తారా? రైట్ సైడ్ క్రియేట్ పని క్లిక్ చేయండి. ఇక్కడ ఇవ్వండి HDFC బ్యాంక్. జీరో వన్ రీజన్ డ్రాప్ డౌన్ చేయండి, ఏదైనా వచ్చు మీ ఇష్టం. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ చెప్తుంది. స్ట్రీట్ ఇవ్వండి. స్ట్రీట్, ఎనీ స్ట్రీట్. అమీర్పేట్ ఏదో ఒకటి ఇవ్వండి. సిటీ హైదరాబాద్. బ్రాంచ్ ఇవ్వండి అమీర్పేట్. ఓకే. ఇవన్నీ ఇవ్వాలి. ఈ స్విఫ్ట్ కోడ్ IFSC కోడ్ కూడా యూజ్ చేయొచ్చు. ఇవేంటనే తర్వాత చెప్తాను మీకు. నెక్స్ట్ ఓకేనా? కంటిన్యూ. ఇచ్చేసారు కదా. నెక్స్ట్ సో ఇవన్నీ ఇవ్వాలి. సేవ్ చేయండి ఒకసారి. సేవ్. సో చూడండి, మీకు ఇంతవరకు సేమ్ ఈసీసీలో S4 హనా సేమ్ అండి. మీకు ఓన్లీ ఏం చేంజ్ అవుతుంది? బ్యాంక్ అకౌంట్స్ లెఫ్ట్ సైడ్ బ్యాంక్ అకౌంట్ ఉంది చూసారా? లెఫ్ట్ సైడ్ బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ నుండి చేంజ్ అవుతుంది S4 హనాలో. S4 హనాలో ఈ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫ్యూరీ యాప్స్ ద్వారా చేస్తాం. అంటే హౌస్ బ్యాంక్ అనేది S4 హనాలో ఫ్యూరీ యాప్స్ అంటారు. మీరు బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేసిన వెంటనే సర్వర్ అనేది ఫ్యూరీ యాప్స్ కి డైవర్ట్ అవుతుంది. అంటే ఫ్యూరీ యాప్ అనేది ఓపెన్ అవుతుంది, అక్కడ ఫామ్ ఫిల్ చేస్తారు. ఈసీసీలో అయితే SAP లాగాన్ ప్యాడ్ పైన చేస్తారు కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా. ఈసీసీ అయితే SAP లాగాన్ ప్యాడ్ పైన చేస్తాం. హౌస్ బ్యాంక్ కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా ఈసీసీలో GUI ఫంక్షనాలిటీ ద్వారా చేస్తాం, లేదంటే SAP లాగాన్ ప్యాడ్ లో చేస్తాం. అంటే SAP లాగాన్ ప్యాడ్ ద్వారా మనం లాగిన్ అయ్యాం. అదే S4 హనా అయితే ప్యూరీ యాప్స్ అంటారు, ప్యూరీ యాప్స్ ద్వారా చేస్తాం. సో దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి? ఓన్లీ ఈ ఒక్కటే. ఇప్పుడు మనం ఏమైతే కాన్ఫిగరేషన్ చేస్తున్నామో ఈ ఒక్క పాయింటే చేంజ్ అవుతుంది. హౌస్ మన అకౌంట్స్ పైన క్లిక్ చేశారు కదా, న్యూమెంటర్స్కి వెళ్ళండి. ఈ ఒక్క పాయింటే చేంజ్ అవుతుంది. ఇక్కడ ఏమైతే మనం ఫిల్ చేస్తున్నామో ఇవి S4 హనాలో వెబ్సైట్లో ఫిల్ చేస్తారు. ఈసీసీ అయితే GUI ఫంక్షనాలిటీలో చేస్తున్నాం అంతే, ఇంకా డిఫరెన్స్ ఏమీ లేదు. ఓకే. 99% ఒకేలా ఉంటాయి. ఏమన్నా ఉంటే చిన్న చిన్న చేంజెస్ ఒక 1% ఉండొచ్చు. సో ఈసీసీ హౌస్ బ్యాంక్స్ అన్నీ కూడా
జియుఐ ఫంక్షనాలిటీ ద్వారా చేస్తున్నాం, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ లేదంటే ఫ్యూరీ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా చేస్తున్నాం, లేదంటే ఎస్ఏపి లాగాన్ ప్యాడ్ లో చేస్తున్నాం. అది S4 హానాకి వెళ్ళారనుకోండి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫ్యూరీ యాప్స్ అంటే సైట్ లో యాడ్ చేస్తారు. అంతే, రిమైనింగ్ అంతా సేమ్. ఈ ఒక్క స్టెప్పే మీకు చేంజ్ అవుతుంది. అకౌంట్ ఐడి ఇది కూడా హెచ్డిఎఫ్సినే ఇవ్వండి, లేదంటే వేరేగా కూడా ఇవ్వచ్చు. మనం హెచ్డిఎఫ్సినే ఇద్దాం, హెచ్డిఎఫ్సి. లేదంటే మీరు మార్చి కూడా ఇవ్వచ్చు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ డిస్క్రిప్షన్ ఇవ్వండి. ఐబిఏఎన్ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్ నంబర్. ఐబిఏఎన్ అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్ నంబర్. ఇవ్వండి. 9848824525 అగైన్ 25 ఇవ్వండి. నెక్స్ట్ కంట్రోల్ కీ డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ ఐఎన్ ఇవ్వండి, ఐఎన్ ఇచ్చేయండి. ఐఎన్ కంట్రోల్ కీ ఇవ్వకపోయినా పర్వాలేదు. నెక్స్ట్ బ్యాంక్ జిఎల్ అకౌంట్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ జిఎల్ అకౌంట్ ఉందా మన దగ్గర? డ్రాప్ డౌన్ చేయండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్. యాక్చువల్గా మనం మెయిన్ బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి, ఇదే మెయిన్ బ్యాంక్ అకౌంట్ అనుకోండి. ప్రాజెక్ట్లో అయితే ఏమి ఇవ్వాలి? మెయిన్ బ్యాంక్ అకౌంట్. యాజ్ పర్ ఎస్ఏపి టర్మినాలజీ ఆర్ ఫైనాన్షియల్ టర్మినాలజీ, ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాంక్ వీ నీడ్ టు క్రియేట్ త్రీ టైప్స్ ఆఫ్ ది జిఎల్ అకౌంట్స్. మెయిన్ బ్యాంక్ అకౌంట్, అవుట్ గోయింగ్ పేమెంట్, ఇన్కమింగ్ పేమెంట్. అవుట్ గోయింగ్ పేమెంట్, ఇన్కమింగ్ పేమెంట్ అనేవి నలిఫై అవుతాయి. ఫైనల్ గా వాల్యూ అనేది మెయిన్ బ్యాంక్ అకౌంట్ యాడ్ అవుతుంది. ఇది హౌస్ బ్యాంక్స్ లో చేద్దాం మనం, తర్వాత చెప్తాను మీకు. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇదే మెయిన్ బ్యాంక్ అకౌంట్ అనుకోండి. మెయిన్ బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. ఇచ్చారా? నెక్స్ట్ కరెన్సీ ఐఎన్ఆర్ కదా, ఐఎన్ఆర్ కరెక్ట్గా ఇవ్వండి. ఐఎన్ఆర్ ఓకేనా? మరి సో ఇవి మ్యాండేటరీగా ఇవ్వాలి. తర్వాత క్రిందవన్నీ వచ్చి మనం ఆటోమేటిక్గా తీసుకున్నాయి. అకౌంట్ ఐడి, డిస్క్రిప్షన్, బ్యాంక్ అకౌంట్ నంబర్, అలాగే మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్, కరెన్సీ. ఇవన్నీ కూడా S4 హనాలో అయితే ఫ్యూరీ యాప్స్ లో యాడ్ చేస్తాము. గుర్తుపెట్టుకోండి, ఫ్యూరీ యాప్స్ ద్వారా కనెక్ట్ అవుతుంది. మనం ఎప్పుడైతే బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేస్తామో ఆటోమేటిక్ గా కర్సర్ అనేది సర్వర్ అనేది డైవర్ట్ అవుతుంది ఫ్యూరీ యాప్స్ కి. ఫ్యూరీ యాప్స్ లో కూడా యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఈ బ్యాంక్ అకౌంట్ నంబర్, జిఎల్ అకౌంట్, కరెన్సీ, అకౌంట్ ఐడి ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ చేస్తాం. హౌస్ బ్యాంక్ అనేది సపరేట్ గా మళ్ళీ చెప్తాను మీకు నేను. ఓకే. సేవ్. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ క్రియేట్ చేయాలని అడుగుతుంది. నో, నాట్ రిక్వైర్డ్. అంటే కొత్తది బ్యాంకుకు సంబంధించింది కదా, అందువల్ల. టీఆర్ జనరేట్ చేయాలా, వస్తుంది కదా, చేయకపోయినా ఏమి కాదు, చేసినా కూడా ఓకే. ఓకేనా? నో, డేటా వాస్ సేవ్డ్. క్లియర్ కదా? నెక్స్ట్ నెక్స్ట్ కాన్ఫిగరేషన్ బ్యాంక్ డిటర్మై వెయిట్, వెళ్ళిపోయారా? సరే వెళ్ళండి. హౌస్ బ్యాంక్ పైన క్లిక్ చేయండి. హౌస్ బ్యాంక్ పైన క్లిక్ చేయండి ఒకసారి. సారీ, బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఓకే, బ్యాక్ వెళ్ళండి, వన్ స్టెప్ బ్యాక్. చూసారు ఇక్కడ యాడ్ అయినా చూసారా? హౌస్ బ్యాంక్ అకౌంట్ ఐడి, బ్యాంక్ అకౌంట్, టెక్స్ట్ ఇవన్నీ యాడ్ అయినాయి. S4 హానాలో కూడా ఇలాగే యాడ్ అవుతాయి. అంటే ఫ్యూరీ యాప్స్ లో అప్డేట్ అయితేనే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి, లేకపోతే అవ్వవు. ఫ్యూరీ యాప్స్ అంటే ఎస్ఐపి సైట్ లోకి వెళ్ళిపోతారు ఆటోమేటిక్ గా. ఫ్యూరీ యాప్స్ అంటారు. ఈసీసీకి S4 హానాకి ఉన్న డిఫరెన్సెస్ లో ఇది కూడా ఒకటని చెప్పొచ్చు. ఫ్యూరీ యాప్స్ ద్వారా చేస్తాం S4 హానాలో హౌస్ బ్యాంక్ కాన్ఫిగరేషన్స్ అనేవి. ఈసీసీ అయితే జిఐ ఫంక్షనాలిటీ ఆర్ ఎస్ఏపి లాగాన్ ప్యాడ్ లో చేస్తామని చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్ సేవ్ చేశారా? సేవ్ అండ్ బ్యాక్. బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి. సేవ్ అయిందా? నెక్స్ట్ బ్యాంక్ డిటర్మైజేషన్, డబల్ క్లిక్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ తీసుకోండి. సెలెక్ట్ చేయండి, మీ కంపెనీ కోడ్ సెలెక్ట్ చేయండి.
చూడండి, ర్యాంకింగ్ నేను మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చెప్తానండి. ఏపీపీ టుమారో చెప్తాను, మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ఈరోజు కాన్ఫిగరేషన్స్ చేద్దాం, ఎంట్రీస్ పోస్ట్ చేద్దాం. ఓకే. సో సెలెక్ట్ చేశారు కదా, ర్యాంకింగ్ ఆర్డర్స్ క్లిక్ చేయండి. మీ కంపెనీ కూడా సెలెక్ట్ చేయాలి. ర్యాంకింగ్ ఆర్డర్స్కి వెళ్ళాం, న్యూ ఎంట్రీ వెళ్ళండి. పేమెంట్ మీద ఏం క్రియేట్ చేసాం మనం? సి కదా, C1 డ్రాప్ డౌన్ చేయండి. అన్ని కూడా డ్రాప్ డౌన్ చేసి తీసుకోవడం ఇక్కడ. సి చూసారా, అది ఇవ్వండి. కరెన్సీ అవసరం లేదు. ర్యాంకింగ్ ఆర్డర్ 1 ఇవ్వండి. అక్క, బ్యాంక్ అకౌంట్, హౌస్ బ్యాంక్ ఏం క్రియేట్ చేసాం? డ్రాప్ డౌన్ చేయండి, ఆటోమేటిక్ వస్తాయి. ప్రతిదీ కూడా మీరు డ్రాప్ డౌన్ చేయటమే. HDFC. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్స్ క్లిక్ చేయండి. ర్యాంకింగ్ వెయిట్, బ్యాంక్ అకౌంట్ క్లిక్ చేశాం కదా, న్యూ ఎంట్రీ. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి, హౌస్ బ్యాంక్ ఇవ్వండి, డ్రాప్ డౌన్ చేయండి. చూసారండి, డ్రాప్ డౌన్ చేసి తీసుకోవడమే. ట్యాబ్ పట్టుకోండి, ట్యాబ్ ట్యాబ్ కీబోర్డ్లో ట్యాబ్ పట్టుకోండి. పి అంటే ఏంటి? పేమెంట్. డ్రాప్ డౌన్ చేసి సి, మన పేమెంట్ మెథడ్ ఏంటి? సి. అకౌంట్ ఐడి డ్రాప్ డౌన్ చేయండి, అకౌంట్ ఐడి కూడా డ్రాప్ డౌన్ చేయాలి. HDFC కదా, అకౌంట్ ఐడి HDFC. తర్వాత బ్యాంక్ సబ్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేయండి. బ్యాంక్ అకౌంట్ ఏంటి? HDFC బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి, మెయిన్ బ్యాంక్ అకౌంట్. HDFC బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేస్తాం కదా, తీసుకోండి. నెక్స్ట్ అవైలబుల్ అమౌంట్, ఇన్వెంటరీకి వెళ్ళండి. అవైలబుల్ అమౌంట్ డ్రాప్ డౌన్ చేసి హౌస్ బ్యాంక్ తీసుకోండి. ఇవన్నీ ఆటోమేటిక్గా పిక్ అవుతున్నాయి, మనం చేసిన కాన్ఫిగరేషన్సే. అకౌంట్ ఐడి, డేస్ అన్నాడు. డేస్ అంటే డేస్ 3 నైన్స్ ఇవ్వండి. డేస్ అంటే మీనింగ్ ఏంటి? 3 నైన్స్ ఇస్తున్నాను. 3 నైన్స్ అంటే ఇంక ఎన్ని రోజులైనా సరే ఇది వర్క్ అవుతుంది అనమాట. ఇంకా అన్లిమిటెడ్ అనమాట, దీని లైఫ్ టైం అనేది అన్లిమిటెడ్. హౌస్ బ్యాంక్ నేమ్, అకౌంట్ ఐడి, కొన్ని చోట్ల 999 అలా ఇస్తారు. అంటే మీనింగ్ ఏంటి? అన్లిమిటెడ్. లేదు, స్పెసిఫిక్ ఇయర్ ఇచ్చామనుకోండి, ఆ ఇయర్ వరకే వర్క్ అవుతుంది. నేను 3 నైన్స్ ఇచ్చాను, ఇంకా అన్లిమిటెడ్ అనుకోవచ్చు. కరెన్సీ INR. అవైలబుల్ అమౌంట్ 6 నైన్స్ ఇవ్వండి. అంటే అవైలబుల్ అమౌంట్ అంటే బ్యాంక్లో ఎంత అమౌంట్ ఉంది అనేది, మీ బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉంది అనేది ఇక్కడ ఇస్తాం. యాక్చువల్గా అయితే మీకు చార్టర్డ్ అకౌంట్స్ మీకు ఏమి ఇంటిమేషన్ ఎవరు, బ్యాంక్లో ఇంత అమౌంట్ ఉంది, అంత అమౌంట్ ఉంది అనేది. అలాగే ఈ అమౌంట్ అనేది మీరు ఒక 10 lakhs పే చేసినా కూడా మైనస్ అవ్వదు, స్టాండర్డ్గా అలా కనిపిస్తుంది. నెక్స్ట్ షెడ్యూల్డ్ ఇన్కమింగ్ పేమెంట్, ఇక్కడ కూడా 9 నైన్స్ ఇవ్వండి, 6 నైన్స్ ఇవ్వండి. ఓకే, ఇవన్నీ డ్రాప్ డౌన్ చేసి తీసుకోవడమేనండి. నెక్స్ట్ వ్యాలిడేట్, ఇన్వెంటరీకి వెళ్ళండి. డ్రాప్ డౌన్ చేయండి, పేమెంట్ మెథడ్ సి, హౌస్ బ్యాంక్ HDFC, అకౌంట్ ఐడి HDFC, అమౌంట్ 6 నైన్స్ ఇవ్వండి. ఇక్కడ డేస్ అని ఉంది కదా, 2 days ఇవ్వండి, 2 days. ఎంటర్, సేవ్, సేవ్ చేయండి, కంటిన్యూ. ఓకేనా? సో ఏ కాన్ఫిగరేషన్ చేయకపోయినా, సేవ్ చేయకపోయినా మనకి ఏపీపీ అనేది రన్ అవ్వదు. ఏపీపీ అనేది చాలా క్రిటికల్, జాగ్రత్తగా చేయాలి, స్లోగా చేయాలి, కేర్ఫుల్గా చేయాలి. ఫాస్ట్గా చేసేస్తే అవుట్పుట్ రాలేదనుకోండి, మళ్ళీ ఫస్ట్ నుండి చెక్ చేసుకోవాలి. ఓకే. సో ఏపీపీ కాన్ఫిగరేషన్స్ అనేవి కంప్లీట్ చేసాము. ఏపీపీ కాన్ఫిగరేషన్ అనేది కంప్లీట్ చేసాము.
ఏంటవి? ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్, ఇవన్నీ చేసేసాం. నెక్స్ట్ ఒక వెండర్ క్రియేట్ చేద్దాం. టీ కోడ్ ఏంటి? XK01. వెండర్ క్రియేషన్ టీ కోడ్ XK01. లేదంటే ప్రీవియస్ వెండర్స్ కూడా ఇవ్వచ్చు, బట్ మనం కొత్తగా క్రియేట్ చేద్దాం. మీ డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఇవ్వండి, క్రింద అకౌంట్ గ్రూప్ దగ్గర ఇవ్వాలి, అక్కడ కాదు. SR ఇవ్వండి. DV డొమెస్టిక్ వెండర్ గ్రూప్, ఎంటర్. డ్రాప్ డౌన్ చేసి టైటిల్ ఇవ్వండి. వెండర్ నేమ్ APP. APP అని ఇవ్వండి, మీకు గుర్తుంటుంది. APP ఎంటర్ప్రైజెస్, మీ ఇష్టం, ఎట్లయినా పర్లేదు. స్ట్రీట్ హౌస్ నెంబర్ ఇవ్వండి. స్ట్రీట్ ఇవ్వండి, ఎనీ స్ట్రీట్. హౌస్ నెంబర్ 123, పోస్టల్ కోడ్ ఏదో ఒకటి ఇవ్వండి. 5,55,000. సిటీ హైదరాబాద్. కంట్రీ IN. రీజన్ ఆంధ్రప్రదేశ్. తర్వాత పోస్ట్ బాక్స్ నెంబర్, పోస్టల్ కోడ్, ఇవి మ్యాండేటరీగా ఇవ్వాలి. ఓకే, లేదంటే APP రన్ అవ్వదు ఒక్కోసారి, అందువల్ల. పోస్ట్ బాక్స్ నంబర్ 123, పోస్టల్ కోడ్ 5,55,000. ఎంటర్. 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 వెయిట్. సో ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి, డొమెస్టిక్ వెండర్ రికన్సలేషన్ అకౌంట్ ఇవ్వండి. షార్ట్ కి 012, వెండర్ నంబర్, క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ A4. ఎంటర్. పేమెంట్ టర్మ్ 0001. మీరు 0002 తీసుకుంటే APP ద్వారా పిక్ అవ్వదు. 001 ఇవ్వండి, బెటర్. అవుతుంది, బట్ 001 ఇద్దాం. నెక్స్ట్ టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి. టోలరెన్స్ గ్రూప్ చరా. నెక్స్ట్ పేమెంట్ మెథడ్ డ్రాప్ డౌన్ చేయండి. పేమెంట్ మెథడ్ చెక్ అనేది యాడ్ అవ్వాలి. ఓకేనా? ఇవ్వండి, సెలెక్ట్ చేసి కంటిన్యూ చేయండి. హౌస్ బ్యాంక్ రైట్ సైడ్, హౌస్ బ్యాంక్ చూడండి, పేమెంట్ మెథడ్ తర్వాత రైట్ సైడ్. హౌస్ బ్యాంక్ పేమెంట్ మెథడ్ తర్వాత రైట్ సైడ్ అండి. హౌస్ బ్యాంక్ ఇవ్వండి, అది హౌస్ బ్యాంక్ డ్రాప్ డౌన్ చేయండి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మనం హౌస్ బ్యాంక్ క్రియేట్ చేసాం కదా, అది చూసారు. అది హౌస్ బ్యాంక్ ఏముంది, బ్యాంక్ అకౌంట్ నెంబర్, IFSC కూడా అవన్నీ ఉంటాయి. హౌస్ బ్యాంక్ అనేది సపరేట్ గా కాన్సెప్ట్ చెప్తాను రేపు మళ్ళీ. సేవ్ చేయండి. వెండర్ లాస్ట్ లో వెండర్ అనేది క్రియేట్ అయ్యింది. నెక్స్ట్ FS00కి వెళ్ళండి. GL మనం HDFC బ్యాంక్ GL ఉంది కదా, ఓపెన్ చేయండి. HDFC బ్యాంక్ ఇవ్వండి. పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్కి వెళ్ళండి. హౌస్ బ్యాంక్ లాస్ట్ లో చూడండి, అది కాదు. హౌస్ బ్యాంక్ డ్రాప్ డౌన్ చేయండి. మనం హౌస్ బ్యాంక్ క్రియేట్ చేసాం కదా, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అకౌంట్ ID డ్రాప్ డౌన్ చేయండి. అకౌంట్ ID కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, ఎంటర్, సేవ్. హౌస్ బ్యాంక్స్ యాడ్ చేసాము GL అకౌంట్ కి, అలాగే అకౌంట్ ID కూడా యాడ్ చేసాం. అలాగే వెండర్ మాస్టర్ డేటాలో పేమెంట్ మెథడ్ అండ్ హౌస్ బ్యాంక్ అనేది యాడ్ చేయాలి. ఇది ఎక్స్ట్రా, ఇవి చేయాలి మ్యాండేటరీగా, లేకపోతే APP ద్వారా మనకి పేమెంట్ అనేది రన్ అవ్వదు. నెక్స్ట్ వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60.
వెండార్ తీసుకోండి, ఏపీపీ వెండార్ తీసుకోండి. ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి. అమౌంట్ ఎంత? 10,000 ఇవ్వండి. టెక్స్ట్ ఇవ్వండి, వెండార్ ఇన్వాయిస్ క్రియేషన్. రా మెటీరియల్ తీసుకోండి. అమౌంట్ ఇవ్వండి, సిమ్యులేట్ అండ్ పోస్ట్. రా మెటీరియల్ అకౌంట్ టు వెండార్. ఓకే. రా మెటీరియల్ అకౌంట్ టు వెండార్. వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. FBL1N వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే. ఏపీపీ వెండార్ అన్నది ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇది ఇన్వాయిస్. సో ఏపీపీ ద్వారా వెండార్ ఇన్వాయిస్ ని క్లియర్ చేయాలి. న్యూ సెషన్ తీసుకోండి. కొంచెం స్లోగా చేయాలండి, జాగ్రత్తగా చేయాలి ఇది. ఓకే. సో చూడండి, ఏపీపీ రన్ టీ కోడ్ ఏంటి? ఏపీపీ కాన్ఫిగరేషన్ FBZPలో చేసాం. ఏపీపీ రన్ F110 ఇంపార్టెంట్ టీ కోడ్ ఎండ్ యూజర్ యాక్టివిటీ. F110 ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఏపీపీ రన్ F110 ఇంపార్టెంట్ టీ కోడ్ ఇవ్వండి. ఇక్కడ ఎక్కడ కూడా డ్రాప్ డౌన్ చేయొద్దు, నేను చెప్పినట్టు కేర్ఫుల్ గా చేయండి, డ్రాప్ డౌన్ చేయొద్దు. ఈరోజు డేట్ అంతా 21/11/2025. ఐడెంటిఫికేషన్ test1 అనేవ్వండి, TEST test1, లేదంటే మీ ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు. ఓకేనా? పారామీటర్స్ క్లిక్ చేయండి. క్రింద కంపెనీ కోడ్ దగ్గర ఇవ్వండి, డేట్ కంపెనీ కోడ్ కింద సెలెక్ట్ చేయండి. కంపెనీ కోడ్ కింద అక్కడే కింద ఫస్ట్ లైన్ కంపెనీ కోడ్ ఇవ్వండి. పేమెంట్ టర్మ్, పేమెంట్ మెథడ్ డ్రాప్ డౌన్ చేయండి. సి ఉందా? సి సెలెక్ట్ చేయండి. రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ మూవ్ చేయండి. కంటిన్యూ చేయండి. సి యాడ్ అవ్వాలి. నెక్స్ట్ పేమెంట్ డేట్ టుమారో డేట్ ఇవ్వండి, 22/11/2025. నెక్స్ట్ పేమెంట్ డేట్ అంటే ఏంటి? టుమారో డేట్తో కూడా కొన్ని ఇన్వాయిసెస్ ఏమైనా ఉండొచ్చు, అవి కూడా పిక్ అవుతాయి. ఎగ్జాంపుల్, నెక్స్ట్ పేమెంట్ డేట్ 22/11/2025. నెక్స్ట్ కింద వెండార్ నంబర్. తర్వాత కూడా వెండార్ నంబర్ తీసుకోండి. 2 దగ్గర కూడా వెండార్ నంబర్ తీసుకోండి. ఇచ్చారా? సో ఈ వెండార్ నంబర్ గుర్తుపెట్టుకోవాలి, 100,612 వెండార్ నంబర్ 100,612. ఎడిషనల్ లాగ్ పైన, ఎడిషనల్ లాగ్ చూడండి, ఎడిషనల్ లాగ్ పైన ఫస్ట్ 2 సెలెక్ట్ చేసుకోండి. డ్యూ డేట్ చెక్, పేమెంట్ అది సెలెక్ట్ చేయండి. క్రింద వెండార్ నంబర్ ఫ్రమ్ దగ్గర ఇవ్వండి, కరెక్ట్గా ఇవ్వాలి, రాంగ్ ఇవ్వకూడదు. 2 దగ్గర కూడా వెండార్ నెంబర్ ఇవ్వండి, 100,612. సో ఈ వెండార్ నంబర్ తీసుకుంటున్నాం. ఓకేనా? స్టేటస్ పైన క్లిక్ చేయండి. వెయిట్, ఇక్కడ ఏముంది? ఎస్ అనండి, ఎస్. చూసారా, పారామీటర్స్ హ్యాస్ బీన్ ఎంటర్డ్. పైన ప్రపోజల్ ఒక పైన టాప్ లోకి వెళ్ళిపోండి, ప్రపోజల్ పైన క్లిక్ చేయండి. స్టార్ట్ ఇమీడియట్లీ సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ చేయండి.
ఇక్కడ ఎల్లోలో ఉంది చూస్తారా, ఎల్లోలో ఉంది, ఎల్లో కలర్ లో ఉంది. సో ఎంటర్ ప్రెస్ చేస్తూ ఉండాలి. ఎంటర్ ప్రెస్ చేయండి. పేమెంట్ ప్రపోజల్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఇలా రావాలి. తర్వాత టాప్ లో ప్రపోజల్ ఒక పెన్సిల్ సింబల్ ఉంది చూడండి, ప్రపోజల్ పెన్సిల్ సింబల్, దానిపైన క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. కంటిన్యూ. చూసారా, గ్రీన్ ట్యాబ్ గ్రీన్ లో ఉండాలి. గ్రీన్ లో లేదనుకోండి, మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ అనేవి తప్పని అర్థం. గ్రీన్ ట్యాబ్ ఉంది. గ్రీన్ అంటే మీనింగ్ ఏంటి? మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా గ్రీన్ లో ఉంటే కరెక్ట్ గా ఉన్నట్లు. గ్రీన్ లో ఉంటే మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా కరెక్ట్ గా చేసినట్లు. అదే రెడ్ ఉందనుకోండి, మీరు ఏదో తప్పు చేశారని అర్థం. ఫస్ట్ నుండి చెక్ చేసుకోవాలి. లేదంటే అవి చెక్ చేసుకోవడానికి వన్ మోర్ వే కూడా ఉంది, అలా కూడా చెక్ చేసుకోవచ్చు. జస్ట్ బ్యాక్ వెళ్ళండి. జస్ట్ బ్యాక్ వెళ్ళారు కదా. పేమెంట్ రన్ పైన చూడండి, పేమెంట్ రన్ అని చూడండి, క్లిక్ చేయండి. స్టార్ట్ ఇమీడియట్లీ సెలెక్ట్ లో ఉండాలి. కంటిన్యూ. ఎంటర్ ప్రెస్ చేయండి. చూసారా, వన్ జనరేటెడ్ వన్ కంప్లీటెడ్ అంటే ఏంటి? ఏపీపీ ద్వారా వెండార్ ఇన్వాయిస్ అనేది క్లియర్ అయిపోయింది. వెళ్ళండి, వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి చెక్ చేయండి, క్లియర్ అయిందా లేదా. లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. కంటిన్యూ చేయండి. క్లియర్డ్ ఐటమ్ తీసుకోండి, క్లియర్డ్ ఐటమ్ ఎగ్జిక్యూట్. చూసారా, జెడ్పీ డాక్యుమెంట్ ద్వారా రన్ అయితే మీనింగ్ ఏంటి? ఏపీపీ అనేది మామూలుగా మాన్యువల్ క్లియరింగ్ అయితే ఏంటి? కేజెడ్. మాన్యువల్ క్లియరింగ్ F-53లో క్రియేట్ చేస్తే కేజెడ్ వస్తుంది. ఏపీపీ ద్వారా క్లియర్ చేస్తే జెడ్పీ డాక్యుమెంట్ వస్తుంది. సో ఏపీపీ ద్వారా క్లియర్ చేస్తే జెడ్పీ డాక్యుమెంట్ వస్తుంది. ఇంటర్వ్యూకి వచ్చినది. సో మనం ఒకే వెండార్ తీసుకున్నాం. ఏపీపీ వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటి? మీ దగ్గర ఒక 1000 వెండార్స్ ఉన్నారు. 1000 వెండార్ ఇన్వాయిసెస్ క్లియర్ చేయాలంటే 1000 టైమ్స్ ఏపీపీ రన్ చేయాలి. సారీ, 1000 టైమ్స్ F-53 రన్ చేయాలి. 1000 టైమ్స్ ఎంత టైం తీసుకుంటుంది? ఒక 10 డేస్ టైం తీసుకోవచ్చు, 20 డేస్ టైం తీసుకోవచ్చు, 1 మంత్ టైం తీసుకోవచ్చు. సో అందువల్ల మనకి ఏపీపీ కనుక చూస్ చేసుకుంటే, ఏపీపీ ద్వారా 1000 వెండార్స్ ఉన్నా, 2000 వెండార్స్ ఉన్నా, F110 ట్రాన్సాక్షన్ కోడ్ బేస్గా చేసుకుని వెండార్ ఇన్వాయిసెస్ అన్ని కూడా విత్ ఇన్ 5 minutes లో క్లియర్ చేయొచ్చు. మీ దగ్గర 1000 వెండార్స్ ఉన్నారు, 1000 వెండార్స్ కి 1000 ఇన్వాయిసెస్ ఉన్నాయి. క్లియర్ చేయాలంటే F-53 1000 టైమ్స్ F-53 టీ కోడ్ యూజ్ చేయాలి. సో ఏపీపీ ద్వారా అడ్వాంటేజ్ ఏంటి? ఇక్కడ నేను ఒకే వెండార్ తీసుకున్నా, వెండార్ నెంబర్ ఒకటే ఇచ్చాను. అక్కడ మీరు ఫ్రమ్ నెంబర్ 2 నెంబర్ ఇచ్చారనుకోండి, ఏపీపీ రన్ చేసే టైంలో ఆటోమేటిక్గా వెండార్ పైన ఉన్న ఇన్వాయిసెస్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి, ఎట్ ఏ టైం క్లియర్ అవుతాయి. అంటే 1000 టైమ్స్ F-53 రన్ చేయకుండా ఏపీపీ ద్వారా F110 ట్రాన్సాక్షన్ ద్వారా అవన్నీ కూడా ఎట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు. అర్థమైందా లేదా? చాలా ఇంపార్టెంట్. ఎస్ సార్ నో నాకు కన్ఫర్మ్ చేయండి, మీరు సైలెంట్గా ఉండొద్దు. ఓకే సార్. తేజస్విని మీకు అర్థమైందా? ఓకే. థ్యాంక్ యూ బాలా గారు. అర్థమైందా? రిమైనింగ్ అందరికీ అర్థమైందా? ఏపీపీ చాలా చాలా ఇంపార్టెంట్. ఏపీపీ లేకుండా ఎస్ఏపి ఇంటర్వ్యూ అనేది ఉండదు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి మిమ్మల్ని అడిగేది? వాట్ ఆర్ ది కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇన్ ఏపీపీ? ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్. ఏపీపీ కాన్ఫిగరేషన్స్ ఏ టీ కోడ్లో చేస్తాము? FBZP. ఎండ్ యూజర్ యాక్టివిటీ ఎక్కడ చేస్తాము? F110. నిద్రపోయే టైంలో లేపి అడిగినా చెప్పాలి. ఓకేనా? ఆ, వెళ్ళండి, FB60కి వెళ్ళండి, ఒక ఎంట్రీ పోస్ట్ చేయండి సేమ్ అలాగే. ఏపీపీ ద్వారా 1000 వెండార్స్ ఉన్నా, 1000 వెండార్ ఇన్వాయిసెస్ ఉన్నా ఎట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు. మనం డెమో నేర్చుకుంటున్నాం కాబట్టి ఒకటే వెండార్ తీసుకున్నాం. ఏపీపీ ద్వారా వెండార్ ఇన్వాయిస్ క్లియర్ అవ్వాలంటే వెండార్ మాస్టర్ డేటాకి హౌస్ బ్యాంక్ అండ్ పేమెంట్ మెథడ్ అనేది యాడ్ అవ్వాలి. ఇప్పుడు మనం యాడ్ చేసాం కదా, ఈ ఎక్స్ట్రా 2 ఫీచర్స్ అనేవి యాడ్ చేయాలి. మనం ఏపీపీ వెండార్ ఒక వెండార్ క్రియేట్ చేసాం. ఏమి ఇచ్చాము?
పేమెంట్ మెథడ్ ఇచ్చాం. అలాగే హౌస్ బ్యాంక్ అనేది యాడ్ చేసాం. హౌస్ బ్యాంక్ యాడ్ చేసినా చేయకపోయినా పేమెంట్ మెథడ్ ఇస్తే చాలు, ఆటోమేటిక్గా ఏపీపీ ద్వారా వెండార్ ఇన్వాయిస్ అనేది క్లియర్ చేయొచ్చు. మీ దగ్గర 1000 వెండార్స్ ఉన్నారు, F110 ట్రాన్సాక్షన్ కోడ్ ఉపయోగించి 1000 వెండార్ ఇన్వాయిసెస్ కూడా ఎట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు. యాజ్ వెల్ యాజ్ కస్టమర్ కస్టమర్కి సంబంధించిన ఇన్వాయిసెస్ కూడా ఏపీపీ ద్వారా క్లియర్ చేయొచ్చు. మ్యాక్సిమం వెండార్కే ఉపయోగిస్తారు. సేవ్ వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N వెళ్ళండి. రేపు ఇంకా డెప్త్గా కొన్ని పాయింట్స్ చెప్తాను. ఏపీపీ కంప్లీట్ ఇంకా ఉంది, ఇంకా చెప్తాను మీకు. ఓకే. సో ఒక ఇన్వాయిస్ ఉంది, సేమ్ ఇన్వాయిసెస్ ఇంకొక FB60కి వెళ్ళండి, ఒక 5 ఇన్వాయిసెస్ పోస్ట్ చేయండి, పోస్ట్ విత్ రెఫరెన్స్ ద్వారా. సో ఒకే వెండర్ ఉన్నారండి, మీ దగ్గర 10 వెండర్స్ ఉన్నా కూడా ఏపీపీ ద్వారా కూడా ఎట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు. 100 వెండర్స్ ఉన్నారు, 100 వెండర్స్కి 100 ఇన్వాయిసెస్ ఉన్నాయి. క్లియర్ చేయాలంటే F-53 మాన్యువల్ క్లియరింగ్ అయితే F-53 ద్వారా 100 టైమ్స్ F-53T కూడా ఉపయోగించాలి. అదే ఏపీపీ ద్వారా అయితే ఎట్ ఏ టైం 100 ఇన్వాయిస్ ఉన్నా ఎట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు. ఏపీపీ ప్రోగ్రామ్ చేసి ఉండాలి. అలాగే ఇంకేముండాలి, F110 ట్రాన్సాక్షన్ కోడ్లో మనం వెండార్ నంబర్స్ అన్ని కూడా యాడ్ చేసేస్తాం. ఫ్రమ్ నంబర్ టు నంబర్ అన్ని పిక్ అవుతాయి. ఓకే, కంప్లీటెడ్. చాలు. వినండి, వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N లిస్ట్లోకి వెళ్ళండి, రీఫ్రెష్ చేయండి. సో ఇవన్నీ కూడా మనం ఏపీపీ ద్వారా క్లియర్ చేయాలి. టీ కోడ్ ఏంటి? F110 ఇంపార్టెంట్ టీ కోడ్, మ్యాండేటరీ టీ కోడ్. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు. ఎండ్ యూజర్ యాక్టివిటీ F110 ద్వారా జరుగుతుంది. ఎంటర్. ఇక డ్రాప్ డౌన్ చేయకూడదండి. ఫస్ట్ ఏం చేయాలి? రన్ డేట్ ఇచ్చాం, రన్ డేట్. తర్వాత ఐడెంటిఫికేషన్ టెస్ట్ 2 అనేవ్వండి. ఇక్కడ టెస్ట్ 1 యూజ్ చేయకూడదు మనం, టెస్ట్ 2. ఎంటర్. చూసారా? అది తర్వాత ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు, అట్ ది టైమ్ ఆఫ్ ఏపీపీ రన్ వాట్ ఆర్ ది ట్యాబ్స్ అవైలబుల్? స్టేటస్ ట్యాబ్, పారామీటర్ ట్యాబ్, ప్రీ సెలెక్షన్ ట్యాబ్, అడిషనల్ లాగ్ ట్యాబ్, ప్రింట్అవుట్ డేటా మీడియం ట్యాబ్. ఈ ట్యాబ్స్ ఉంటాయని చెప్పాలి. ఇంటర్వ్యూలు అడుగుతారు ఏ ట్యాబ్లో మీరు ఏం చేస్తారు. రన్ డేట్ ఇస్తాం, ఐడెంటిఫికేషన్ ఇస్తాం. ఎన్ని ట్యాబ్స్ ఉన్నాయి? 5 ట్యాబ్స్ ఉన్నాయి. స్టేటస్ ట్యాబ్, పారామీటర్స్ ట్యాబ్, ప్రీ సెలెక్షన్ ట్యాబ్, అడిషనల్ లాగ్ ట్యాబ్, ప్రింట్అవుట్ డేటా మీడియం ట్యాబ్ అంటారు. ఇన్ని ట్యాబ్స్ ఉంటాయి, ఇవి చెప్పాలి ఇంటర్వ్యూలు అడిగితే. ఏపీపీ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి? ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్. అట్ ది టైమ్ ఆఫ్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ వాట్ ఆర్ ద ట్యాబ్స్ అవైలబుల్ అని అడుగుతారు. అక్కడ కూడా మనకు కొన్ని ట్యాబ్స్ ఉన్నాయి, అవన్నీ చెప్పాలి. ఓకేనా? F110కి వచ్చాం, టెస్ట్లోకి ఇచ్చాం కదా. పారామీటర్స్కి వెళ్ళండి, కంపెనీ కోడ్ ఇవ్వండి, పేమెంట్ మెథడ్ సి కదా, డ్రాప్ డౌన్ చేసి తీసుకోండి, మాన్యువల్గా ఇవ్వకండి. నెక్స్ట్ పేమెంట్ డేట్ టుమారో డేట్ ఇవ్వండి, లేదంటే 2 డేస్ తర్వాత డేట్ కూడా ఇవ్వచ్చు. బట్ నేను టుమారో డేట్ ఇస్తున్నాను. ఎందువల్ల? మనం టోలరెన్స్ డేస్ 2 డేస్ తీసుకున్నాం కదా కాన్ఫిగరేషన్లో, అందువల్ల టుమారో డేట్ ఇస్తున్నాను. నెక్స్ట్ చూడండి, ఇక్కడ లాస్ట్లో ఏముంది? వెండార్ అని చూసారా? ఫ్రమ్ వెండార్ టు వెండార్. మీ దగ్గర ఎంతమంది వెండార్స్ ఉన్నారు? 1 to 100, 1 to 1000, 1 to 10,000, 1 lakh to 2 lakhs. ఎట్లయినా ఎంటర్ చేయొచ్చు. మహా అయితే వెండార్స్ ఎంతమంది ఉంటారు మన దగ్గర? ప్రతి కంపెనీలో కూడా ఒక 500 మెంబర్స్ ఉండొచ్చు, ఒక 1000 మెంబర్స్ ఉండొచ్చు మాక్సిమం. పోనీ ఒక 5000 అనుకుందాం మాక్సిమం, అంతే కదా. సో ఫ్రమ్ నంబర్ టు నెంబర్ ఇస్తాం సీక్వెన్షియల్లో ఉంటే. అదే నాన్ సీక్వెన్షియల్లో ఉంటే వెండార్ నెంబర్ 1, వెండార్ నెంబర్ 10, వెండార్ నెంబర్ 15, వెండార్ నెంబర్ 20 అట్లా ఉంటే ఏం చేస్తాము? రైట్ సైడ్ ట్యాబ్ చూడండి. ఇక్కడ మల్టిపుల్ సెలెక్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి నెంబర్స్ అన్ని ఎక్సెల్ షీట్లో ఫామ్ చేసి అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ ద్వారా యాడ్ చేసుకోవాలి. మల్టీ నాన్ సీక్వెన్షియల్లో ఉంటే. సీక్వెన్షియల్లో ఉంటే ఇది అవసరం లేదు, క్లోజ్ చేయండి.
వెండార్ తీసుకోండి. ఇవ్వండి 2 దగ్గర కూడా. నెక్స్ట్ అడిషనల్ లాగ్. ఫస్ట్ 2 ఆప్షన్ తీసుకోండి. డ్యూ డేట్ చెక్, పేమెంట్ మెథడ్ సెలెక్షన్ కేసెస్. కింద వెండర్ నంబర్ ఇవ్వండి. 2 దగ్గర కూడా ఇవ్వాలి. ఏపీపీ అనేది వెండర్కి అప్లికబుల్ అవుతుంది, బట్ ఆల్సో అప్లికబుల్ టు కస్టమర్స్ ఆల్సో. ఏపీపీ అప్లికబుల్ టు వెండర్ బట్ ఆల్సో అప్లికబుల్ టు కస్టమర్స్ ఆల్సో. స్టేటస్ పైన క్లిక్ చేయండి. స్టేటస్ ఎస్ అనండి. ఓకే, ఇలా రావాలి. ప్రపోజల్, ప్రపోజల్కి వెళ్ళండి. స్టార్ట్ ఇమీడియట్లీ సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ, ఎంటర్ ప్రెస్ చేయండి. ఆ, తర్వాత ప్రపోజల్ పెన్సిల్ సింబల్ ఓపెన్ చేయండి. కంటిన్యూ చేయండి. చూసారా? గ్రీన్ ట్యాబ్. గ్రీన్ ఉంటే కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నట్లు, రెడ్లో ఉంటే మీరు రాంగ్ చేసినట్లు, ఏపీపీ రన్ అవ్వదు. డబుల్ క్లిక్ చేయండి. అక్కడ 1 lakh పైన డబుల్ క్లిక్ చేయండి. మీరు ఏమేమి ఇన్వాయిసెస్ పిక్ అవుతున్నాయి ఏపీపీ ద్వారా ఇవన్నీ కనిపిస్తాయి. ఇవి ఇన్వాయిసెస్. ఈ ఇన్వాయిసెస్ అన్ని పిక్ అవుతున్నాయి. ఒకే వెండర్ మీ దగ్గర 100 వెండర్స్ ఉన్నా కూడా ఎట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు. అది మేజర్ అడ్వాంటేజ్. మీ దగ్గర 100 వెండర్స్ ఉన్నారు, 100 times F-53 రన్ చేయాలా? నో. ఏపీపీ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. సో దీన్ని ఏమంటారు ఎస్ఏపిలో? బ్యూటీ ఆఫ్ ఎస్ఏపి, బ్యాక్ బోన్ ఆఫ్ ఎస్ఏపి అంటారు. మీరు బ్యూటీ ఆఫ్ ఎస్ఏపి, బ్యాక్ బోన్ ఆఫ్ ఎస్ఏపి అనేది మీకు దీని వాల్యూ ఏంటో తెలియడానికి చెప్తున్నాను. ఇంటర్వ్యూలో చెప్పకండి ఆ పాయింట్ అనేది. ఇంటర్వ్యూలో మీరు బ్యూటీ ఆఫ్ ఎస్ఏపి, బ్యాక్ బోన్ ఆఫ్ ఎస్ఏపి అని చెప్పకూడదు. ఏపీపీలో అడ్వాంటేజ్ ఏంటంటే ఏం చెప్పాలి? మీరు బ్యూటీ ఆఫ్ ఎస్ఏపి, బ్యాక్ బోన్ ఆఫ్ ఎస్ఏపి అంటే ఎక్కడో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో నేర్చుకుని వచ్చారు అనుకుంటారు. సో అక్కడ ఏం చెప్పాలి? విత్ హెల్ప్ ఆఫ్ ఏపీపీ we can clear the thousands of the vendor invoices at a time. Multiple vendor invoices we can clear with the at a time అని చెప్పాలి. ఏపీపీ ఇట్ విల్ బి పిక్డ్ డ్యూ అండ్ ఓవర్ డ్యూ. డ్యూ ఉన్న ఇన్వాయిసెస్, ఓవర్ డ్యూ ఉన్న ఇన్వాయిసెస్ కూడా పిక్ అవుతుంది అని చెప్పాలి. ఓకేనా? మర్చిపోకండి. మీకు అంటే ఏపీపీ వల్ల అడ్వాంటేజ్ ఏంటని తెలియడానికి నేను బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ అని చెప్తున్నాను. మీరు దాని బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ అని చెప్పేసి ఇంటర్వ్యూలో చెప్పకండి. యాజ్ ఆన్ మై నాలెడ్జ్ దట్ ఈస్ నాట్ గుడ్ వే. ఓకే, బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. పేమెంట్ రన్ చేయండి. కంటిన్యూ చేయండి. ఎంటర్ చేయండి. చూసారా? 1 జనరేటెడ్, 1 కంప్లీటెడ్. కంప్లీట్ అయిందో లేదో చెక్ చేద్దాం. వెళ్ళండి. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. కంటిన్యూ చేయండి. లీడ్ ఐటమ్స్, ఎగ్జిక్యూట్. జెడ్పీ డాక్యుమెంట్ లాస్ట్లో చూడండి. జెడ్పీ డాక్యుమెంట్ డబుల్ క్లిక్ చేయండి దానిపైన. పైన ఒక హిల్ స్టేషన్ ఆప్షన్ చూడండి, దానిపైన క్లిక్ చేయండి. ఉమ్, ఆ, ఇది క్లియరింగ్ ఎంట్రీ. క్లియరింగ్ ఎంట్రీ ఇది. ఓకేనా? వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఇది క్లియరింగ్ ఎంట్రీ. ఓకే, బాగా వెళ్ళండి. సో ఇది ఓకేనా? సో ఇది క్లియరింగ్ ఎంట్రీ. నెక్స్ట్ మీకు రిలీజ్ గెయిన్, రిలీజ్ లాస్ ఉంది కదా, అది రాకపోయినా ఏం కాదండి, డోంట్ వరీ. అది యాడ్ అవ్వకపోయినా పర్వాలేదు, యాడ్ అయినా ఓకే. ఓకే. సార్ ఇప్పుడు 5 ఎంట్రీస్ ఒకేసారి క్లియర్ అయిపోయింది కదా సార్. ఇప్పుడు ఫోర్ అంటే ఎంట్రీస్ 3 ఎంట్రీస్ అనుకుంటే F-53లోనే క్లియర్ చేయాలా సార్? ఏం లేదు, మీరు F-53కి ఎందుకు వెళ్తారు? అవసరం ఏముంది మనకు? మనకు అక్కడ వెండర్ ఇన్వాయిసెస్ చూసారు కదా, 5 ఇన్వాయిసెస్ ఎన్నో మనకు కనిపిస్తున్నాయి కదా, అక్కడ డెలీట్ అవును. చేసుకోవచ్చు. అక్కడ డెలీట్ చేసేసుకోవచ్చు. ఓకే సార్. అక్కడ మీకు మనం టోటల్ ఎన్ని ఇన్వాయిసెస్ పిక్ అనేది మీరు 1 lakh పైన క్లిక్ చేస్తే కనిపించింది కదా. అక్కడ అవును మీకు సార్. ఏమేమి ఇన్వాయిసెస్ సెలెక్ట్ చేయాలి అంటే క్లియర్ చేయాలి, ఏమేమి ఇన్వాయిసెస్ క్లియర్ చేయకూడదు, ఏమేమి పెండింగ్ లో ఉంచాలనేవి అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే.
ఓకే సార్. అట్లా కూడా ఆప్షన్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ F110కి వెళ్ళండి. F110 ఆల్రెడీ ఓపెన్ చేసి ఓపెన్లో లేదా F110? ఎంటర్ చేయండి. సో మీకు ఏపీపీ రన్ అనేది అవ్వలేదు. రెడ్ బల్బ్ ఉంది అంటే గ్రీన్ అయితే ఓకే కరెక్ట్గా చేసినట్లు. మరి రెడ్ బల్బ్ వస్తే మీనింగ్ ఏంటి? మీకు ఏపీపీ అనేది రన్ అవ్వదు, ఎక్కడో ఏదో తప్పు చేశారని అర్థం. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ప్రపోజల్ నాకు ఆప్షన్ చూడండి. ప్రపోజల్ పైన ఒక పేపర్ సింబల్ ఉంది, స్పెట్ సింబల్ తర్వాత అది కాదు నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏం తప్పు, ఇది మొత్తం చదువుకుంటే మీకు అర్థమవుతుంది మీరు ఏం తప్పు చేశారు. ఏపీపీలో ఏ కాన్ఫిగరేషన్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పేమెంట్ మెథడ్ అసైన్ చేయలేదు వెండర్ మాస్టర్ డేటాకి, అది కనిపిస్తుంది. లేదంటే మీరు మనకి పోస్ట్ బాక్స్ నెంబర్, పోస్టల్ కూడా అవన్నీ ఇవ్వాలి, ఇవ్వకపోతే ఏపీ పిక్ అవ్వదు, అది కనిపిస్తుంది. ఒక్కోసారి మీరు నంబర్ రేంజ్ ఇవ్వరు, అది కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది, చదువుకోవాలి ఇక్కడ ఎందువల్ల మిస్టేక్ అయిందో ఇక్కడ మీకు తెలుస్తుంది క్లియర్గా. ఓకేనా. కొంచెం పైకి వెళ్ళండి, మీరు డౌన్కి వచ్చేసారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, జిఎస్టీ అనేది యాడ్ చేయలేదు మనం, జిఎస్టీతో చేయలేదు మనం. ఇక్కడ కనిపిస్తుంది జిఎస్టీ అనేది చేయలేదు. నో చెక్ కెన్ బి మెయింటైన్ ఎస్ఏపి జిఎస్టీ అని కనిపిస్తుంది, చూసారా? అది అంటే మనం జిఎస్టీ లేకుండా చేసాం, పోస్టింగ్ చేసాం. జిఎస్టీ కూడా యాక్చువల్గా ఇవ్వాలి కదా, సో అది కనిపిస్తుంది. సో ఇట్లా మీరు ఏమైనా మిస్టేక్స్ చేస్తే కనుక ఇక్కడ చదువుకోండి. మీరు ఏమేమి తప్పులు చేశారు, ఏమేమి మిస్టేక్ చేశారు అనేది మీకు ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ ఉన్న పాయింట్స్ని బేస్గా చేసుకుని మీరు చేసిన మిస్టేక్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్లియర్ కదా. సో ఏపీపీ చాలా చాలా ఇంపార్టెంట్. నేను చెప్పిందంతా ప్రిపేర్ అవ్వండి. టుమారో మళ్ళీ చెప్తాను మీకు ఏపీపీ గురించి డెప్త్గా ఎక్స్ప్లెనేషన్ చెప్తాను, కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ చెప్తాను, మీకు చాలా యూజ్ అవుతాయి అవన్నీ కూడా. టుమారో డిస్కస్ చేద్దాం, ఓకేనా. థ్యాంక్ యూ. క్లియర్ కదా. ఓకే. క్లియరా, అందరికి క్లియర్ అండి? క్లియరా. ఎస్ సార్. ఓకే, తేజస్వి గారు, బాలా గారు అండ్ అందరూ క్లియర్ కదా. Yeah. Yes, sir. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. గుడ్ నైట్. నేను వినండి, నేను ఏదైతే చెప్తున్నానో వాటి నుండే మీకు 80% క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కూడా వస్తాయండి. మాక్సిమం వీటి నుండే కవర్ అవుతాయి. మీకు యాక్చువల్గా మీకు టాపిక్స్ అనేవి 80 టాపిక్స్ ఇచ్చాను. కొంతమంది ఎస్ఐపి కోర్స్ అయిన తర్వాత ప్రాజెక్ట్ బేస్డ్ క్లాసెస్ అని చెప్పేసి కొన్ని నేర్చుకుంటారు, అవి కూడా యాడ్ చేస్తాను ఈ కోర్సులోనే. నోట్స్ కూడా నేనే ప్రిపేర్ చేసేస్తున్నాను. ప్రతి పాయింట్ పిన్ టు పిన్ ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. మన దగ్గర జాయిన్ అయ్యే వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ వేరే చోట జాయిన్ అయ్యాము మనకు అర్థం అవ్వలేదు అనే వాళ్ళు ఎక్కువ కాల్ చేస్తుంటారు. ఓకే, మనం ప్రాపర్గా ట్రైనింగ్ ఇస్తున్నాము, నోట్స్ ప్రిపరేషన్ చేస్తున్నాను. మ్యాక్సిమం ఎస్ఐపి అనేది ఒక పెద్ద ఓషన్. మీరు మహా అయితే ఎంత పర్సెంటేజ్ నేర్చుకుంటారు మన దగ్గర? 100%లో ఒక 5% చెప్పుకోవచ్చు, ఇంకా 95% ఉంటుంది. లైఫ్ లాంగ్ లెర్నింగ్. ట్రైనింగ్లో ఏంటంటే కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, అవుట్పుట్ అంటే ఏంటి, ఎర్రర్స్ ఫామ్ అయితే ఎలా చేయాలి ఏంటి, ఇవే నేర్చుకుంటాం. తర్వాత లైఫ్ లాంగ్ ఏ కంపెనీకి వెళ్ళినా నేర్చుకుంటూనే ఉంటారు ఇదంతా కూడా. ఇది రెగ్యులర్ ప్రాసెస్ అన్నమాట. మీకు బిఫోర్ జాయినింగ్కి ఎస్ఏపి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ అనిపిస్తుంది? డిఫరెన్స్ ఉందా లేదా అప్పటికి ఇప్పటికి? కాన్ఫిడెన్స్ ఉందా? సో మీ దగ్గర మీ బ్యాచ్లో 16 మెంబర్స్ జాయిన్ అయ్యారు, 16 17 ఆల్మోస్ట్ అందరూ పేమెంట్ చేశారు. ఎవరో ఒక 1 or 2 మెంబర్స్ తప్ప, వాళ్ళని రిమూవ్ చేస్తాం. సో అందరికీ కూడా అందరూ పేమెంట్ చేశారంటే మీనింగ్ ఏంటి? అర్థమవుతుంది. అర్థమవుతే ఎవరు పేమెంట్ చేయరు కదా, అది. ఓకే, కొంతమంది వీడియోస్ ఫాలో అవుతున్నారు, కొంతమంది లైవ్ సెషన్స్ ఫాలో అవుతున్నారు, ఎట్లయినా ఓకే మీ ఇష్టం. ఓకే, సో ప్రాపర్గా ఎస్ఏపి అనేది వదిలేయకుండా దీనిపైనే ఫోకస్ పెట్టి ప్రాపర్గా సబ్జెక్ట్ నేర్చుకోండి. మన దగ్గర స్టార్టింగ్ 4 to 5 lakhs నుండి ఆల్మోస్ట్ 75 lakhs వరకు కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. 75 lakhs అంటే ఆయన చార్టెడ్ అకౌంట్ అవడం వల్ల వచ్చింది ఆస్ట్రేలియాలో. మిగతా వాళ్ళకి హైయెస్ట్ ప్యాకేజ్ 25 lakhs, 24 lakhs, 22 lakhs, 18 lakhs, 14, 12, 13 ఇలా జాబ్స్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ మేజర్ ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర కొంతమంది జాబ్స్ వచ్చిన వాళ్ళు ఇంటిమేట్ చేయట్లేదు. కొంతమంది చెప్తున్నారు, కొంతమంది ఇంటిమేట్ చేయట్లేదు. అది వాళ్ళ ఇష్టం, కానీ మీరు మాత్రం కొంచెం ఇంటిమేట్ చేయండి. ఓకేనా. మీరు ఆడియో కాల్ చెప్పినంత మాత్రం ఏమీ అయిపోదు, డోంట్ వరీ. మీ నేమ్ కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది, మీ కంపెనీ నేమ్ కూడా కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది, డోంట్ వరీ. ఓకేనా. రైట్, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్ ఆల్.